అండ్ దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అనో లేదంటే ఇన్స్టాగ్రామ్ యూజర్స్ అనో ఇలా మనకి డేటా ఉంటే దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి అంటే సో ఆ డేటాలో నుంచి క్లయింట్కి ఏమేమి కావాలో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టోటల్ ప్రాఫిట్స్ కావాలి, లేదా కంట్రీ వైజ్ ఎంతమంది యూజర్స్ ఉన్నారో కావాలి, లేదంటే కంట్రీ వైజ్ ఎన్ని పోస్టులు ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయో కావాలి, లేదంటే లైక్ కేటగిరీస్ ఉంటాయి. సో ఫుడ్ కేటగిరీలో ఎంతమంది ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఉన్నారు, లేదంటే లైక్ ట్రావెలింగ్లో. దాంతోపాటు మనకి బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉంటుంది. సో ఇది బిజినెస్ అకౌంటా కాదా, లేదంటే వెరిఫైడ్ అకౌంటా కాదా, ఇలా మనకి రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి అన్ని ఫీల్డ్స్ని అనాలిసిస్ చేసి మనం ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే నాకు ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన డేటా ఉంది. సో ఈ ఇన్స్టాగ్రామ్ డేటా అనేది ఏ ఫైల్లో ఉంది అంటే ఇట్ వాజ్ ఇన్ ఎక్సెల్ ఫైల్. సో అది ఎక్సెల్ ఫైల్ అని ఎలా చెప్తా ఉంటే సో మనం ఇక్కడ చూస్తే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్ షీట్ అని ఉంది. సో ఎక్సెల్ వర్క్ షీట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈజ్ అన్ ఎక్సెల్ ఫైల్ అని అర్థం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఎక్సెల్ ఫైల్ కాబట్టి నేను ఎక్కడి నుంచి డేటాని తీసుకోవాలి అంటే ఫ్రమ్ ఎక్సెల్. సో ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ఎక్సెల్ అని చెప్పి తీసుకుంటాను. నో థ్యాంక్స్. సో ఇక్కడ మనకి డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి, ఎందుకంటే మన డేటా ఎక్కడ ఉందో మనమే బ్రౌజ్ చేసుకోవాలి. సో దెన్ గో విత్ ఇన్స్టాగ్రామ్ యూజర్స్. సో ఇప్పుడు వన్స్ ఓపెన్ ప్రెస్ చేయగానే మనకి ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఓకే, సో ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఎక్సెల్ అని వచ్చింది, ఇక్కడ షీట్ 1 అని ఉంటుంది. సో దీని మీద ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఆ డేటా అనేది ఒక ప్రివ్యూ లాగా వచ్చింది. సో ప్రివ్యూ అంటే ఏం లేదు, ఫస్ట్ 200 రోస్ అన్ని కాలమ్స్ చూపిస్తుంది అనమాట. సో అన్ని ఫీల్డ్స్లో ఉండే ఫస్ట్ 200 రోస్ లేదా 50 రోస్ ఇలా చూపిస్తుంది. మనం కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ లోడ్ కానీ ట్రాన్స్ఫార్మ్ డేటా అనే ఆప్షన్స్ కానీ రావు. ఎందుకు రావు అంటే అంటిల్ అన్లెస్ వి సెలెక్ట్. సో ఇలా మనం సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే సో ఇక్కడ లోడ్ కానీ ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది కానీ వస్తాయి. సో సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ లోడ్ అనేసి ఇచ్చేస్తాను. సో ఇప్పుడు నేను పవర్ క్వరీ ఎడిటర్ యూజ్ చేయట్లేదు, అలానే డాక్స్ యూజ్ చేయట్లేదు. సో ఎండ్ టు ఎండ్ విజువల్స్నే ఉపయోగించుకొని ఒక రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తున్నాను. సో ఏ రిపోర్ట్ అయినా జనరేట్ చేసేటప్పుడు నాకు అన్నిటికంటే ముందుగా కావాల్సింది ఏంటి అంటే ఆ రిపోర్ట్ యొక్క టైటిల్. సో లెట్ మీ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన డేటా మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి సో ఇన్స్టాగ్రామ్ డేటా అనాలిసిస్ అని చెప్పి నా రిపోర్ట్ టైటిల్ అనేది ఇస్తాను. ఓకే, సో డేటా వచ్చింది. సో ఫస్ట్ నేను టైటిల్ అనేది ఇవ్వాలి. సో టైటిల్ ఇవ్వటం కోసం నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్దేమో టెక్స్ట్ బాక్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఎక్సెల్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెక్స్ట్ బాక్స్ అనేది. సో ఇక్కడ నుంచి మనం టెక్స్ట్ బాక్స్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఇందులో టైటిల్ అనేది ఇవ్వచ్చు. లేదు అంటే మనం ఇన్సర్ట్లోకి వెళ్తే షేప్స్ నుంచి కూడా టైటిల్స్ అనేది ఇవ్వచ్చు. సో కంపేర్ టు షేప్ ఎప్పుడైనా కూడా మనకి టెక్స్ట్ బాక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మీరు టెక్స్ట్ బాక్స్ మీద ప్రెస్ చేయగానే ఇలా ఈ బాక్స్ అనేది వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇన్స్టాగ్రామ్ డేటా అనాలిసిస్ అని చెప్పి టైటిల్ ఇచ్చేస్తాను. సో అయిపోయింది ఇన్స్టాగ్రామ్ డేటా అనాలిసిస్. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే దీనికి ఒక కలర్ ఇస్తాను అనమాట. సో అంటే ఏంటి, టైటిల్కి కూడా కొద్దిగా ఎడిటింగ్ చేస్తాను, నీట్గా ఉండాలి కాబట్టి. ఫస్ట్ ఏం చేస్తానంటే దాన్ని మిడిల్ అలైన్మెంట్లో తీసుకొస్తాను. సో టైటిల్ అనేది మిడిల్లో ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే టైటిల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు ఏదైతే ఉందో దీన్ని ఫాంట్ సైజ్ అంటాం. సో దీన్ని యూజ్ చేసి మనం ఇక్కడ రాసిన ఈ ఫాంట్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేస్తాం. సో 28 విల్ బి బెస్ట్. సో సరిపోతుంది నాకు 28. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి మనం ఏ స్టైల్లో కావాలి, సో టైమ్స్ న్యూ రోమన్ అనేది తీసుకుంటాను. ప్రజెంట్ నేను అన్నిటికీ ఇంక ఇదే ఫాంట్ వాడాలి అనుకుంటున్నాను. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఫాంట్ కలర్ దగ్గరికి వస్తాను. సో ఫాంట్ కలర్ విల్ బి
ఓకే. సో ఈ యెల్లో. సో డార్క్ గ్రీన్ యెల్లో అని ఉంది కదా! అది తీసుకుందాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫాంట్ కలర్ కూడా వచ్చింది. నెక్స్ట్ నేనేం చేస్తా అంటే దీని మీద ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ ఫార్మాట్ అనే ఆప్షన్ వచ్చింది. సో విడిగా ప్రెస్ చేసినప్పుడైతే మీకు పేజ్ ఇన్ఫర్మేషన్, క్యాన్వా సెట్టింగ్, క్యాన్వా బ్యాక్గ్రౌండ్ ఇలా వచ్చింది. ఎప్పుడైతే ఈ టెక్స్ట్ బాక్స్ సెలెక్ట్ చేస్తారో అప్పుడు ఇవన్నీ మారిపోయి ప్రాపర్టీస్, టైటిల్, ఎఫెక్ట్స్ ఇలా వస్తుంది. మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇస్తాం. సో లెట్ మీ టేక్ దిస్ విల్ బి మై బ్యాక్గ్రౌండ్ కలర్. అయిపోయింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకు టైటిల్ కార్డ్ వచ్చింది. టైటిల్ కార్డ్ అలాంగ్ విత్ బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ నేనేం చేస్తానంటే సింపుల్గా చార్ట్స్లోకి వచ్చి కార్డ్ చార్ట్ అనేది తీసుకుంటా. లెట్ మీ సీ, ఇక్కడ చూడొచ్చు 5th రోలో ఫస్ట్ ఉంది. దీన్నే మనం కార్డ్ చార్ట్ అంటాం. ఓకే. సో మొత్తం నేను ఎన్ని కార్డ్స్ తీసుకుంటా అంటే 5 తీసుకుంటాను. ఓకే. సో దీన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. కంట్రోల్-C, కంట్రోల్-V. సో ఇక్కడ కంట్రోల్-V అంటే పేస్ట్ అని అర్థం, కంట్రోల్-C అంటే కాపీ అని అర్థం. సో దీన్నే కాపీ చేసి పేస్ట్ చేయండి సరిపోద్ది. ఓకే. సో నాకు ఇప్పుడు మొత్తం 5 వచ్చాయి. ఇప్పుడు నేనేం చేస్తా అంటే 5ని నీట్గా పక్క పక్కన అరేంజ్ చేస్తాను. ఓకే. సో ఇది మన సినారియో. ఇప్పుడు నాకేం కావాలి అంటే ఫస్ట్ టోటల్గా ఎంతమంది యూజర్స్ ఉన్నారో కావాలి. సో అప్పుడు మనకి ఏం చేస్తాం, సింపుల్గా ఇక్కడ యూజర్ ఐడి అని ఉంటుంది. సో యూజర్ ఐడి తీసుకొచ్చి వాల్యూస్లో ఇస్తే మనకు ఎంతమంది యూజర్స్ ఉన్నారో క్లియర్గా తెలిసిద్ది. లెట్ మీ టేక్ ఇది యూజర్ ఐడి. సో దీన్ని ఇవ్వగానే నాకు సమ్ వస్తుంది. యూజర్ ఐడి ఎప్పుడు కూడా సమ్ వద్దు, మనకేం కావాలి అంటే డిస్టింక్ట్ కౌంట్ ఇచ్చేయండి సరిపోద్ది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంతమంది యూజర్స్ ఉన్నారంటే మొత్తం 10K యూజర్స్ ఉన్నారు. సో 10K అకౌంట్స్ ఉన్నాయి అని అర్థం. ఓకే. నెక్స్ట్ నేను పోస్టులు మొత్తం ఇప్పుడు దాకా ఎన్ని పోస్టులు వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో అనేది చూస్తాను. సో సింపుల్గా బై గివింగ్ దిస్ పోస్ట్. సో ఇప్పుడు దాకా ఇన్స్టాగ్రామ్లో ఈ 10,000 అకౌంట్స్ మీద నుంచి వచ్చిన పోస్టులు ఎన్ని అంటే 30 మిలియన్ పోస్ట్ అని అర్థం. నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తాను అంటే ఇన్స్టాగ్రామ్లో యావరేజ్గా ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి అనేది చూస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు యావరేజ్ కామెంట్స్ అని ఉంటుంది. దీన్ని ఇవ్వండి. యావరేజ్గా 310K అంటే 3,10,000 కామెంట్స్ అనేవి యావరేజ్గా వస్తున్నాయి అని అర్థం. దాని తర్వాత నేనేం చేస్తాను అంటే సింపుల్గా యావరేజ్ లైక్స్ ఇస్తాను. సో యావరేజ్గా 6 మిలియన్ లైక్స్ వస్తాయి. సో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, లైక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కంపేర్ టు కామెంట్స్. సో ఓకే. ఇంకా లాస్ట్లో ఏం చేస్తా అంటే హైయెస్ట్ పోస్టులు అనమాట. సో మ్యాక్సిమం పోస్టులు ఎవరు పెట్టారు అనేది చూద్దాం. అంటే అది ఎంత. సో 30 మిలియన్ ఉంది కదా, ఇక్కడ నేను ఏం చేస్తా అంటే మ్యాక్స్ అని ఇస్తాను. సో మ్యాక్సిమం. సో ఇక్కడ మీరు చూడొచ్చు హైయెస్ట్ పోస్టులు ఎన్ని పెట్టారంటే 6K. సో ఒక పర్సన్ 6K పోస్టులు పెట్టాడు అని అర్థం హైయెస్ట్గా. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తా అంటే వీటన్నిటిని కొద్దిగా హైట్ తగ్గిస్తాను ఇలా. ఓకే. అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తా అంటే కంట్రోల్ పట్టుకొని అన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేస్తాను. ఎందుకని అన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేయాలి అంటే ఒక్కోటి చేయాలి అంటే చాలా టైం పట్టింది కాబట్టి అన్నిటిని ఒకేసారి సెలెక్ట్ చేసి సింపుల్గా మనం ఫస్ట్ జనరల్లోకి వచ్చేయండి. బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది యూజ్ చేస్తాం అంటే ఇది. సో పైనంతా కూడా ఇదే యూజ్ చేసాం కాబట్టి సేమ్ అదే. నెక్స్ట్ నేనేం చేస్తా అంటే సింపుల్గా ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి మార్చేస్తాను. సో వైట్ తీసేసి నా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది. ఓకే. అయిపోయింది. సో బార్డర్స్ అని ఉంటాయి. జనరల్గా మీరు బార్డర్స్ అనేవి స్టాప్ చేయండి, లేదంటే బార్డర్ కూడా ఇదే కలర్ ఇచ్చేసేయండి. సో ఓకే. నెక్స్ట్ కాల్అవుట్. కాల్అవుట్లో మనకి వాల్యూస్ అని ఉంటాయి. సో ఈ వాల్యూస్కి బ్లాక్ కలర్ వద్దు, మనం ఇందాటి నుంచి ఈ కలర్ యూజ్ చేస్తాం కాబట్టి సేమ్ ఈ కలర్లోకి మార్చండి. మేక్ ఇట్ బోల్డ్. దాంతోపాటు మనం ఏ ఫార్మేట్ వాడుతున్నాం అంటే టైమ్స్ న్యూ రోమన్. సో ఇందాటి నుంచి ఇదే వాడుతున్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఇదే ఇచ్చేయండి. కీప్ ఇట్ ఇన్ మిడిల్ అలైన్మెంట్. సో
కరెక్ట్ మిడిల్ అలైన్మెంట్ అయితే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ లేబుల్స్. లేబుల్స్ అంటే ఏంటి అంటే ఈ మ్యాక్స్ ఆఫ్ పోస్ట్, సమ్ ఆఫ్ యావరేజ్ లైక్స్, సమ్ ఆఫ్ యావరేజ్ కామెంట్స్, వీటికి సంబంధించింది. సో నేను నెక్స్ట్ ఏం చేస్తా అంటే వీటికి కూడా ఒక కలర్ అనేది ఇస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫాంట్ కలర్ అనేది వచ్చింది. ఫినిష్. ఓకే, మీరు కావాలంటే దీని వరకు సపరేట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇంకా మల్టీ కార్డ్ లేఅవుట్లోకి వెళ్ళి ఇక్కడ కూడా నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేస్తాను, సో దట్ నాకు కంప్లీట్గా ఇవి ఫినిష్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా ఫినిష్ అయ్యాయి. ఓకే, ఇక్కడ సమ్ ఆఫ్ యావరేజ్ కామెంట్స్ అని ఉంది. ఇది సమ్ కంటే యావరేజ్గా ఉంటేనే బెటర్. సో లెట్ మీ గో విత్ యావరేజ్. ఓకే, సో ఇది కూడా సమ్ ఆఫ్ లైక్స్ అని వచ్చినాయి. సో సమ్ ఆఫ్ లైక్స్ తీసేసి జనరల్గా యావరేజ్ ఇచ్చేస్తాను. యావరేజ్గా ఒక పోస్ట్కి ఎన్ని లైక్స్ వస్తాయి అనేది క్లియర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నాకు ఏం కావాలి అంటే స్లైసర్స్ కావాలి. స్లైసర్స్ దేనికి కావాలి అంటే ముందు ఏ కంట్రీ నుంచి ఎన్ని ఛానల్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అనుకున్నా. సో లెట్స్ టేక్, నేను ఒక స్లైసర్ తీసుకొని సింపుల్గా కంట్రీ అని ఇచ్చాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని కంట్రీస్ నుంచి డేటా ఉందో ఆ కంట్రీస్ లిస్ట్ అంతా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నాకు ఆస్ట్రేలియాకి సంబంధించిన డేటా కావాలి అంటే నేను ఆస్ట్రేలియా మీద ప్రెస్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆస్ట్రేలియా నుంచి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయంటే 1010 అకౌంట్స్ ఉన్నాయి. ఎన్ని పోస్టులు పెట్టారంటే 4 మిలియన్. సో యావరేజ్ లైక్స్, యావరేజ్ కామెంట్స్, దాంతోపాటు మ్యాక్సిమం పోస్టులు ఎన్ని. నెక్స్ట్ కెనడా తీసుకోండి, కెనడాకి సంబంధించినట్టు మారుతుంది. సో జర్మనీ అంటే ఇప్పుడు జర్మనీ డేటా మాత్రం వస్తుంది. నెక్స్ట్ ఇండియా తీసుకుంటే ఇండియాకి సంబంధించిన డేటా మాత్రం వస్తుంది. పైన అబ్జర్వ్ చేస్తే డేటా అనేది మారుతూ ఉంటుంది. నెక్స్ట్ సింగపూర్కి అంతే, యూఏఈకి అంతే, యూకేకి అంతే, యూఎస్ఏకి అంతే. సో ఇక్కడ మీరు ఒకేసారి రెండు కావాలంటే రెండు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా, లైక్ ఇలా. సో యూఏఈ, దాంతోపాటు ఇండియా, దాంతోపాటు కెనడా, ఇలా మీకు ఒకేసారి మల్టిపుల్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. సో మల్టిపుల్ సెలెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయండి, అయిపోయింది. నెక్స్ట్ నేను ఇంకొక స్లైసర్ తీసుకుంటాను, ఇక్కడే ఉంది. సో ఈ స్లైసర్ దేనికోసం అంటే సింపుల్గా కేటగిరీ కోసం తీసుకుంటాం. లెట్స్ టేక్ ఇది కేటగిరీ. సో కేటగిరీ అంటే ఏంటి అంటే, సో ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఆర్ట్స్ మీద వీడియోస్ చేస్తారు, రీల్స్ చేస్తారు, లేదా కొంతమంది బిజినెస్కి సంబంధించి, కొంతమంది ఏమో ఎడ్యుకేషన్కి సంబంధించి, కొంతమంది ఫ్యాషన్కి సంబంధించి, అలా ఒక్కో దాని మీద రీల్స్ చేస్తుంటారు. కాబట్టి నేను వాటిని కూడా ఇక్కడ సపరేట్గా ఇచ్చాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుడ్ మీద ఎన్ని ఛానల్స్ ఉన్నాయని అడిగాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 142 ఉన్నాయి. ఎన్ని పోస్టులు పెట్టి డీటెయిల్డ్గా వచ్చింది. నెక్స్ట్ గేమింగ్ మీద ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అనేది. పర్సనల్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయంటే పర్సనల్ అకౌంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో. దాంతోపాటు పబ్లిక్ ఫిగర్స్, సో పబ్లిక్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి. దాంతోపాటు స్పోర్ట్స్, సో స్పోర్ట్స్ సంబంధించిన డీటెయిల్స్. దాంతోపాటు టెక్, సో టెక్ ఛానల్స్ ఎన్ని ఉన్నాయి. దాంతోపాటు ట్రావెల్, సో ట్రావెల్కి సంబంధించిన ఛానల్స్ ఎన్ని ఉన్నాయి అనేది క్లియర్గా వచ్చింది. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఈ స్లైసర్స్ను ఉపయోగించుకొని పైన ఉన్న డేటా మొత్తాన్ని ఫిల్టర్ చేస్తున్నాం. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇంకొక స్లైసర్ తీసుకుంటాను. ఓకే, సో ఈసారి స్లైసర్ దేనికి అంటే అది వెరిఫైడ్ అకౌంటా కాదా అనేది చూడటానికి. సో సింపుల్గా ఈజ్ వెరిఫైడ్ అని ఇచ్చాను. ఇది వెరిఫైడ్ అకౌంట్ అయితే ట్రూ వస్తుంది, నాన్ వెరిఫైడ్ అయితే ఫాల్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను ఫాల్స్ అనేది ఇస్తాను. సో ఇవి వెరిఫై కాని అకౌంట్స్ అనమాట. ట్రూ అని ఇస్తాను, ఇది వెరిఫైడ్ అకౌంట్స్. సో కొంతమందికి బ్లూటిక్ లాంటివి ఉంటుంటాయి కదా. సో అలా వెరిఫైడ్ అయిన అకౌంట్స్ వచ్చేసి ఇన్ని ఉన్నాయి అని చెప్పి క్లియర్గా చూపిస్తుంది. నెక్స్ట్ నేను ఇంకొక స్లైసర్ తీసుకుంటాను. ఈ స్లైసర్ దేనికంటే ఈజ్ బిజినెస్, సో అది బిజినెస్కి సంబంధించిందా కాదా చూడటం కోసం అని చెప్పి లాస్ట్ స్లైసర్ తీసుకున్నాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది బిజినెస్కి సంబంధించిన అకౌంట్స్, ఇది నాన్ బిజినెస్కి సంబంధించిన అకౌంట్స్. సో దీంతో మనకి క్లియర్ కట్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే వీటికి కూడా ఎడిటింగ్ అనేది చెయ్యాలి. సో ఒకేసారి అన్నిటికీ చేసేయటం బెటర్. సో కంట్రోల్ పట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్ని స్లైసర్స్ని ఒకేసారి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక సింపుల్గా ఇక్కడ ఫస్ట్ జనరల్లోకి వెళ్ళి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా ఇచ్చేస్తాను. సో అయిపోయింది. సో అబ్జర్వ్ చేస్తే నా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది. మీరు కావాలి అంటే ఈ స్లైసర్ సెట్టింగ్స్లో ఈ వర్టికల్ లిస్టే ఉండాలని రూల్ లేదు, టైల్ కూడా తీసుకోవచ్చు. సో టైల్ అంటే ఇలా బటన్స్గా వచ్చింది. దాంతోపాటు మీకు డ్రాప్ డౌన్ కూడా ఉంటుంది. డ్రాప్ డౌన్ అంటే ఏంటి అంటే ఇక్కడ సింపుల్గా ఒక సర్చ్ బార్ లాగా వచ్చింది, అక్కడ డౌన్ యారో కొట్టి మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 ఆప్షన్స్ ఉంటాయి. బట్ నేను ఇప్పుడు వర్టికల్ లిస్ట్తోనే వెళ్తున్నాను, సో ఎందుకంటే అదైతే నాకు క్లియర్గా ఉంది. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే స్లైసర్ హెడ్డర్స్. సో స్లైసర్ హెడ్డర్స్ అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ, కంట్రీ, కేటగిరీ, ఈజ్ వెరిఫైడ్, ఈజ్ బిజినెస్, ఇలా 4 ఉన్నాయి.
సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ డౌన్ యారో ఇచ్చేసి ఫాంట్ కలర్ అనేది ఇస్తాను. సో ఫాంట్ కలర్ ఇది. ఇందాటి నుంచి మనం ఏదైతే కలర్ వాడుతున్నామో సేమ్ అదే కలర్ వాడితే 100% బెటర్. నెక్స్ట్ ఫాంట్ వచ్చేసి టైమ్స్ న్యూ రోమన్ అనేది ఇస్తాను ఇందాటి నుంచి. సేమ్ అదే ఇస్తాను. సో కావాలంటే బోల్డ్ చేయండి, నో ప్రాబ్లం. సైజ్ కావాలంటే కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. లెట్స్ టేక్ 40. అయిపోయింది. నెక్స్ట్ నేనేం చేస్తాను అంటే ఇక్కడ బార్డర్స్ అని ఉన్నాయి. సో ఈ బార్డర్స్కి వద్దు, ఒకవేళ ఇచ్చినా కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేయండి సరిపోద్ది. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి సపరేట్గా ఉంటుంది. సో ఇక్కడ కూడా మీరు ఈ కలర్ పెట్టుకోండి, ఎందుకంటే వైట్ లైన్స్ మిడిల్లో రాకుండా నీట్గా ఉంటుంది చూడటానికి. నెక్స్ట్ నాకేం కావాలి అంటే వాల్యూస్ అనమాట. సో వాల్యూస్ అంటే ఇక్కడ ఆస్ట్రేలియా, కెనడా, ఆర్ట్, బిజినెస్, ఫాల్స్, ట్రూ, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో వీటిని వాల్యూస్ అంటాం. సో ఇప్పుడు వాల్యూస్కి ఒక మంచి కలర్ ఇద్దాం. సో ఇందాటి నుంచి ఇదే కలర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సేమ్ కలర్, మేక్ ఇట్ బోల్డ్. దాంతోపాటు ఏం చేస్తారంటే కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి సరిపోద్ది. ఓకే. సో ఇక్కడ పైన కంట్రీది కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ అయింది. ఓకే. సో ఇలా టిక్స్ అయ్యి పెట్టొద్దు, అన్నీ రిమూవ్ చేసి ఉంచండి. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ నాకేం కావాలి అంటే టైమ్స్ న్యూ రోమన్ కావాలి. సో అప్పుడు నేనేం చేస్తాను, మళ్ళీ కంట్రోల్ పట్టుకొని అన్నిటినీ సెలెక్ట్ చేస్తాను. సో అన్నిటినీ సెలెక్ట్ చేస్తే అన్నీ ఒకేసారి అయిపోతాయి. సో ఇప్పుడు సింపుల్గా ఇక్కడికి వచ్చేసి టైమ్స్ న్యూ రోమన్ అయిపోయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు అన్నీ కూడా వచ్చేసాయి క్లియర్గా. ఓకే, ఫినిష్. సో నా స్లైసర్స్ అన్నీ కూడా వచ్చాయి. సో ఇప్పుడు నేను కావాలంటే ఆస్ట్రేలియా నుంచి బిజినెస్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి ఇలా చూసుకుంటాను అనమాట. సో ఆస్ట్రేలియా నుంచి బిజినెస్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి వచ్చింది. ఇప్పుడు వెరిఫైడ్ అకౌంట్స్ కావాలి. సో వెరిఫైడ్ అకౌంట్స్ అంటే 57 ఉన్నాయి. అందులో పర్సనల్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగాను, 45 ఉన్నాయి. లేదు న్యూస్ ఛానల్స్కి సంబంధించిన అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి అంటే ఒక అకౌంట్ ఉంది. ఇలా మనకి డీటెయిల్డ్గా ఫిల్టర్స్ చేసుకుంటా చూసుకుంటాం. ఓకే. సో దీంతో నాకు కావాల్సిన స్లైసర్స్ అయిపోయినాయి, నాకు కావాల్సిన కేపీఐస్ అయిపోయినాయి. సో మెయిన్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో అవి వచ్చేసాయి. దాంతోపాటు నాకు కావాల్సిన స్లైసర్స్ కూడా వచ్చేసాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే నేను చార్ట్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో చార్ట్స్ ఎలా క్రియేట్ చేస్తానంటే ఫస్ట్ నేను కాలం చార్ట్ అనేది ఒకటి తీసుకుంటా. సో లెట్స్ టేక్ ఈ కాలం చార్ట్ తీసుకుంటాను, స్టేక్డ్ కాలం చార్ట్. దీంట్లో నేను ఏం చేస్తాను అంటే లాంగ్వేజ్ వైజ్గా ఎన్ని ఛానల్స్ ఉన్నాయో కనిపెట్టాలి అనుకున్నా. సో లెట్ టేక్ లాంగ్వేజ్ వచ్చింది ఎక్స్ యాక్సెస్లో. దెన్ యూజర్ ఐడి, సో యూజర్ ఐడి వై యాక్సెస్లో వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు లాంగ్వేజ్ వైజ్గా ఎంతమంది యూజర్స్ ఉన్నారు అనేది క్లియర్గా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది సమ్ రాకూడదు, ఎప్పుడు కూడా యూజర్ ఐడి అనేది కౌంట్లోనే ఉండాలి. సో లెట్స్ టేక్ డిస్టింక్ట్ కౌంట్. ఇక్కడ మీరు చూడొచ్చు లాంగ్వేజ్ వైజ్గా ఎన్నెన్ని ఛానల్స్ ఉన్నాయి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ అయింది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి వీటికి ఎడిటింగ్ అనేది ఇస్తాను. సో జనరల్లోకి వెళ్ళి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ విల్ బి దిస్ వన్. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే టైటిల్ అనమాట. సో టైటిల్ అంటే ఈ టెక్స్ట్ కలర్ అనేది ఇచ్చేసి సో ఇలా ఇస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు టెక్స్ట్ కలర్ అనేది మారిపోయింది. ఐ విల్ మేక్ ఇట్ యాజ్ బోల్డ్. సో ఇందాటి నుంచి ఏ ఫార్మేట్ తీసుకుంటున్నాం అంటే టైమ్స్ న్యూ రోమన్. సో అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు టైమ్స్ న్యూ రోమన్ అనేది కూడా వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే దీన్ని మిడిల్ అలైన్మెంట్ ఇస్తాను, ఎందుకంటే ఇక్కడ మిడిల్లో వస్తే మనకి క్లియర్గా ఉంటుంది కాబట్టి. అయిపోయింది. సో టైటిల్ అయిపోయింది, బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ నాకేం కావాలి అంటే ఈ బార్స్. సో సింపుల్గా నేను ఏం చేస్తాను అంటే కాలమ్స్, ఈ కాలమ్స్ అన్నిటికి కూడా కలర్ మార్చేస్తాను. ఐ విల్ మేక్ ఇట్ యాజ్ దిస్ కలర్. సో ఇక్కడ మనం చూడొచ్చు కలర్ అంతా మారిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ యాక్సెస్లోకి వెళ్ళి ముందు వాల్యూస్ యొక్క కలర్ మారుస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాల్యూస్ కలర్ మారింది. ఐ విల్ మేక్ ఇట్ యాజ్ బోల్డ్, సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాను. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా దీన్ని టైమ్స్ న్యూ రోమన్లోకి మార్చేస్తాను. సేమ్ అదే పని నేను ఎక్స్ యాక్సెస్లో ఉండే టైటిల్ కూడా చేస్తాను. సింపుల్గా ఇక్కడికి వచ్చేసి కలర్ చేంజ్ చేస్తాను, మేక్ ఇట్ యాజ్ బోల్డ్. సో సైజ్ ఇంక్రీజ్ చేస్తాను, టైమ్స్ న్యూ రోమన్ అనేది ఇచ్చేస్తాను. అయిపోయింది. సో ఎక్స్ యాక్సెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేంజ్ అయ్యాయి. సో దీన్ని క్లోజ్ చేసి నెక్స్ట్ గో విత్ వై యాక్సెస్. సో వై యాక్సెస్లో కూడా ముందు వాల్యూస్లోకి వెళ్ళండి. సింపుల్గా ఇక్కడికి వచ్చి ఫాంట్ కలర్ అనేది ఇచ్చేయండి. సో మేక్ ఇట్ బోల్డ్. సో మనకి ఏ ఫాంట్ యూజ్ చేస్తున్నాం అంటే టైమ్స్ న్యూ రోమన్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ థింగ్ ఫర్ టైటిల్. సో మేక్ ఇట్ యాజ్ బోల్డ్. సో కలర్ వచ్చేసి ఇది. అండ్ దెన్ ఫాంట్ అనేది చేంజ్ చేద్దాం. సో టైమ్స్ న్యూ రోమన్. ఐ విల్ ఇంక్రీజ్ సైజ్.
సో దీంతో మనకి కాలం చార్ట్ కూడా కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇంకో 2 చార్ట్స్ అనేది తీసుకుంటా. సో లెట్స్ టేక్ ఓకే. సో పై చార్ట్ అనేది ఒకటి తీసుకుంటాను. సో ఈ పై చార్ట్ దేనికోసం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ పై చార్ట్ దేనికోసం అంటే ఇక్కడ సిటీ అని ఉంది కదా, ఈ సిటీ కోసం. సో సిటీ వైజ్గా ఎంతమంది యూజర్స్ ఉన్నారో చూడటం కోసం నేను పై చార్ట్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సమ్ తీసేసి నేను కౌంట్ ఇస్తాను. ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు సింగపూర్ నుంచి ఎంతమంది ఉన్నారు, అబుదాబి నుంచి ఎంతమంది ఉన్నారు, లేదా దుబాయ్ నుంచి ఎంతమంది ఉన్నారు అనేది క్లియర్ కట్గా చూపిస్తుంది. అంటే ఏంటి, ఇక్కడ గ్రీన్ అనేది సింగపూర్ అనమాట. ఇలా మనం లైన్లో ఒకదాని తర్వాత ఒకటి నీట్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు దీనికి కూడా ఎడిటింగ్ అనేది చేస్తాను. ఫస్ట్ జనరల్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్లో ముందు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇస్తాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఫినిష్. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తానంటే సింపుల్గా టైటిల్లోకి వెళ్ళి టైటిల్కి మిడిల్ అలైన్మెంట్ అనేది ఇస్తాను. సో సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ విల్ బి, సో టైటిల్కి సపరేట్గా ఏమి ఇవ్వద్దు, కావాలంటే ఇవ్వండి లేదంటే లేదు. సో సింపుల్గా ఫాంట్ కలర్ ఇచ్చేస్తాను అండ్ దెన్ ఐ విల్ మేక్ ఇట్ యాజ్ బోల్డ్. నెక్స్ట్ ఏం చేస్తా అంటే సింపుల్గా దీన్ని టైమ్స్ న్యూ రోమన్లోకి మార్చేస్తాను. సో ఇక్కడ ఫాంట్ కూడా మారిపోయింది. నెక్స్ట్ ఇంకా విజువల్స్లోకి వచ్చి లెజెండ్. లెజెండ్ అంటే ఇది. సో ఎప్పుడైనా కూడా మనకి పై చార్ట్ డోనట్ చార్ట్కి లెజెండ్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. సో లెజెండ్ అంటే ఇది. సో ఇప్పుడు దీని టెక్స్ట్ అనేది ఏ కలర్లో ఉండాలి ఇక్కడ డిసైడ్ చేస్తాం. సో ఇందాటి నుంచి ఏదైతే కలర్ ఇస్తున్నామో అదే, అండ్ దెన్ మేక్ ఇట్ బోల్డ్. సో ఫాంట్ వచ్చేసి టైమ్స్ న్యూ రోమన్ అయిపోయింది. సో దీంతో మన లెజెండ్ కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ మనకి స్లైసర్ అని ఉంటుంది. సో స్లైసర్ అంటే ఇక్కడ ఉండే వాటి ఒక్కొక్క దానికి మీరు కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి నేను ఎలాంటి కలర్స్ కూడా ఇక్కడ చేంజ్ చేయదలుచుకోలేదు స్లైసర్లో. సో లీవ్ ఇట్. నెక్స్ట్ డేటా లేబుల్స్. సో డేటా లేబుల్స్ అంటే ఇక్కడ కొన్ని వాల్యూస్ వచ్చాయి కదా, ఈ వాల్యూస్నే డేటా లేబుల్స్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ అనేది, సో 1290 అకౌంట్స్ ఉన్నాయి, అది 12.87% అని. లేదంటే అబుదాబి దీని నుంచి 0.45 అంటే 450 అకౌంట్స్ ఉన్నాయని, అంటే 4.51% అకౌంట్స్ అన్ని కూడా ఈ సిటీ నుంచి ఉన్నాయని. ఈ డీటెయిల్స్ అన్ని చెప్పేదాన్ని సింపుల్గా మనం డేటా లేబుల్స్ అంటాం. అందులో వాల్యూస్లోకి వచ్చేసి వాటి కలర్ కూడా నేను చేంజ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్నిటి కలర్ ఒకేసారి మారింది. ఐ విల్ మేక్ ఇట్ యాజ్ బోల్డ్, దెన్ ఐ విల్ కీప్ ఇట్ యాజ్ టైమ్స్ న్యూ రోమన్. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న బేసిక్ రిపోర్ట్ అనేది నేను చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పర్సనల్ అకౌంట్స్ అంటే అన్నిట్లోనూ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఓకే. కాలం చార్ట్లో మనకి ఏమవుతుందంటే వాల్యూస్ క్లియర్గా లేవు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే డేటా లేబుల్స్ అనేవి యాడ్ చేస్తాను. సో పైన డేటా లేబుల్స్ అనేవి వచ్చాయి. నేను నెక్స్ట్ వాల్యూస్లోకి వెళ్ళి వాల్యూస్ యొక్క కలర్ మార్చి బోల్డ్ చేస్తాను, సరిపోద్ది. సో బోల్డ్, కలర్ చేంజ్, సైజ్ ఇంక్రీజ్, టైమ్స్ న్యూ రోమన్. సో ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు బిజినెస్ అకౌంట్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్నిట్లోనూ చేంజెస్ అనేవి జరిగాయి. దాని తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి ఇక్కడ చూడొచ్చు అన్నిట్లోనూ చేంజ్ జరిగాయి. ఫిట్నెస్కి సంబంధించింది, ఫుడ్కి సంబంధించింది. ఇలా మనం ఒక్కొక్క దాని గురించి క్లియర్ కట్గా ఇక్కడ చూసుకుంటాం. ఓకే. ఇది బేసిక్ రిపోర్ట్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే ఇంకొక పేజ్ తీసుకుందాం. ఈ పేజ్ దేనికోసం అంటే కంప్లీట్గా కేటగిరీస్ కోసం. సో లెట్ మీ టాక్, అసలు కేటగిరీస్ ఏమున్నాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ స్లైసర్ తీసుకొని కేటగిరీస్ అనేది ఇచ్చాను. సో ఇచ్చినప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు చాలా కేటగిరీస్ అనేవి వచ్చాయి. సో ఇప్పుడు నేను కేటగిరీస్కి సంబంధించి ఏ కేటగిరీ మీద ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో వీటి మీద అనాలిసిస్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీన్ని టైల్లోకి మారుస్తాను, ఎందుకంటే అప్పుడు నీట్గా బటన్స్లా చూడటానికి బాగుంటుంది. ఓకే. సో ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం కేటగిరీస్ వాటికి సంబంధించిందంతా ఉంది. ఇప్పుడు నాకేం కావాలి అంటే కేటగిరీ వైజ్ ఎన్ని ఛానల్స్ ఉన్నాయో కావాలి. సో లెట్ మీ టేక్, నేనేం చేస్తాను అంటే సింపుల్గా ఒక కార్డు తీసుకుంటాను. ఇప్పుడు నాకు మొత్తం ఎన్ని అకౌంట్స్ ఉన్నాయంటే ఇట్స్ ఆల్మోస్ట్ 10,000 అకౌంట్స్ అనేవి ఉన్నాయి. ఇది నా పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను క్రియేట్ చేసిన యాప్లో మొత్తం నాకు 10,000 ఫాలోవర్స్, 10,000 యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సో బట్ నాకు ఎలా కావాలి అంటే యూజర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అవ్వాలి. ఎంత ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ గేజ్ చాట్ తీసుకుంటాను. ఈ గేజ్ చాట్లో ఏం చేస్తాను అంటే యూజర్ ఐడి మళ్ళీ ఇస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు సమ్ వచ్చింది, మేక్ ఇట్ యాజ్ కౌంట్, డిస్టింక్ట్ కౌంట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు నాకు ఎంతమంది ఉన్నారు అంటే ప్రజెంట్ 10,000 యూజర్స్ అనేవాళ్ళు ఉన్నారు.
బట్ నాకేం కావాలి అంటే ఓకే. సో ఇప్పుడు 10,000 యూజర్స్ ఉన్నారు కదా, నాకేం కావాలి అంటే బై దిస్ ఇయర్ ఎండ్ లేదంటే ఈ క్వార్టర్ ఎండ్కి నేను నేను ఒక టార్గెట్ అనేది ఇస్తాను. సో ఈ టార్గెట్ రీచ్ అవుతున్నావా లేదనేది చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10Kలో కొత్తగా 300 పీపుల్ యాడ్ అయ్యారు. ఇదేమైంది అంటే 10,300 అని మారుతూ ఉంటుంది. అలా నాకు 0Kతో స్టార్ట్ అయ్యి ఇయర్ టార్గెట్ ఎంత అంటే 20,000 యూజర్స్ అన్న. సో టార్గెట్ వాళ్ళు ఫిక్స్ చేయటం ఏంటి, మనం కూడా ఫిక్స్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ గేజ్ యాక్సెస్లోకి వెళ్ళండి. సో టార్గెట్ వచ్చేసి 20,000 అయిపోయింది. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మనకు ఎంత రావచ్చు అంటే 19,500 మ్యాక్స్ ఇంత రావచ్చు. బట్ టార్గెట్ విల్ బి 20K. ఓకేనా, ఇలా మనం ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తాం. సో దీనివల్ల ఏమైంది అంటే మనం టార్గెట్ రీచ్ అయ్యామా లేదా, ఈ మంత్కి టార్గెట్ రీచ్ అయ్యామా లేదా, ఈ విషయాలన్నీ చెప్పేదాన్ని గేజ్ చార్ట్ అంటాం. సో ఇప్పుడు నా దగ్గర ఎంతమంది యూజర్స్ ఉన్నారంటే ఎగ్జాక్ట్గా 10K యూజర్స్ ఉన్నారు అన్ని కేటగిరీస్లో కలుపుకొని. సో నాకు ఎంతమంది కావాలి అంటే బై దిస్ ఇయర్ ఎండ్ 19,050 కావాలి మ్యాక్స్ టు మ్యాక్స్ అంతా. లేదు అంటే నేను సింపుల్గా ఏం చేస్తాను అంటే మ్యాక్స్ కూడా 21 ఇచ్చేస్తాను. లెట్స్ టేక్ మ్యాక్సిమం 22,500 ఇచ్చాను. బట్ టార్గెట్ విల్ మస్ట్ అండ్ షుడ్ బి 20,000. సో ఇప్పుడు టార్గెట్ 20,000 ఉంది, మ్యాక్సిమం 22,500 రాగలరు అనేసి నేను కండిషన్స్ ఇచ్చుకున్నాను. అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో క్రియేటర్స్ కేటగిరీ సో 109 ఉన్నారు. సో అన్నిట్లోంచి మనం ఏం చేస్తామంటే మనం టార్గెట్కి రీచ్ అవడానికి ఎంతెంత టైం పట్టింది, ఇంకా ఎంతమంది రావాలి అనేది క్లియర్ కట్గా చూపిస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఒకసారి సెలెక్ట్ చేసిన దాన్ని అన్సెలెక్ట్ చేయాలి అంటే సేమ్ అదే బటన్ మీద ప్రెస్ చేయండి, ఇట్ విల్ బి అన్సెలెక్టెడ్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే నెక్స్ట్ చార్ట్స్ తీసుకుంటాను. లెట్ మీ టేక్ ఒక డోనట్ చార్ట్ తీసుకుంటాను. ఇప్పుడు పర్సంటేజ్ చూస్తాను అనమాట. అంటే కేటగిరీ వైజ్ ఏ కేటగిరీలో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో సింపుల్గా పర్సంటేజ్ చూస్తాను. సింపుల్గా కేటగిరీ అయిపోయింది, దాంతోపాటు యూజర్ ఐడి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే కేటగిరీ కదా సమ్ ఆఫ్ యూజర్ ఐడి అని వచ్చింది, నేను కౌంట్ డిస్టింక్ అనేది ఇస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు పర్సనల్ అకౌంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి ఎప్పుడైనా కూడా. ఓకే. నెక్స్ట్ మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి లేదంటే బిజినెస్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి, ఫ్యాషన్కి లేదంటే స్పోర్ట్స్కి ఇలా ఒక్కో దానికి చూపిస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఎడిటింగ్ చేయటం. సో ఫస్ట్ లెజెండ్ దాని యొక్క టెక్స్ట్ కలర్ చేంజ్ చేయాలి. సో మేక్ ఇట్ యాజ్ దిస్ కలర్ బోల్ట్. సో ఇందాటి నుంచి ఏదైతే ఫాంట్ వాడుతున్నామో అదే ఫాంట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఫాంట్ కూడా చేంజ్ అయిపోయింది. సో స్లైసర్స్ని నేను సెలెక్ట్ చేయను, ఎందుకంటే ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఆల్ 10 కేటగిరీస్ పైనే ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి నాకు నచ్చిన కలర్ ఇవ్వాలంటే చాలా టైం పట్టింది. సో అందుకని నేను స్లైసర్స్ని సెలెక్ట్ చేయట్లేదు. మీరు కావాలంటే ఇక్కడ సింపుల్ సిరీస్లోకి వెళ్ళి ఒకదాని తర్వాత ఒకటి సెలెక్ట్ చేసి మీకు నచ్చిన కలర్ అనేది ఇవ్వండి. సో నేనేం చేస్తాను అంటే ఓన్లీ ఒక్కదానికి మారుస్తాను, అదే పర్సనల్. సో లెట్ మీ టేక్ ఈ పర్సనల్ ఒక్కదానికే కలర్ అనేది చేంజ్ చేస్తాను. సో నా ఫాంట్ కలర్ అనేది ఇస్తాను, ఇంకా మిగతా వేటిని టచ్ చేయను. సో సింపుల్గా ఆల్ పెట్టి వదిలేస్తాను, అయిపోద్ది. నెక్స్ట్ డేటా లేబుల్స్. సో వీటిల్లో కూడా వాల్యూస్కి కలర్ అనేది చేంజ్ చేస్తాను. సో ఐ విల్ గివ్ దిస్ కలర్. సో మేక్ ఇట్ యాజ్ బోల్డ్. సో సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాను. సో టైమ్స్ న్యూ రోమన్. ఓకే. సో నెక్స్ట్ జనరల్లోకి వెళ్ళేసి టైటిల్ కాడికి వెళ్ళి టెక్స్ట్ కలర్ విల్ బి దిస్ వన్. సో దాన్ని ఏం చేస్తా అంటే మిడిల్ అలైన్మెంట్, దాంతోపాటు ఇక్కడ టైమ్స్ న్యూ రోమన్ అనేది ఇస్తాను, అయిపోయింది. సో కావాలంటే సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ నేను ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ ఎల్లో, ఇందాటి నుంచి ఏదైతే ఇచ్చామో అది. నెక్స్ట్ సేమ్ థింగ్ ఐ విల్ డూ ఫర్ గేజ్ చార్ట్ ఆల్సో. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ ఆల్రెడీ ఓపెన్ ఉంది కాబట్టి ఇచ్చేసి, సో నెక్స్ట్ టైటిల్ మిడిల్ అలైన్మెంట్. సో టైటిల్ ఫాంట్ వచ్చేసి ఇది, దాంతోపాటు మేక్ ఇట్ యాజ్ బోల్డ్ అండ్ టైమ్స్ న్యూ రోమన్. సో కావాలంటే సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి, సరిపోద్ది. నెక్స్ట్ విజువల్స్లోకి వచ్చి ఇక్కడ మార్చాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కలర్. సో ఫిల్ కలర్ వచ్చేసి బ్లూ అని ఉంది, నేను దీన్ని ఏం చేస్తాను అంటే ఎల్లో కింద మారుస్తాను. ఓకే. సో టార్గెట్ కలర్ ఈ 20K టార్గెట్ కలర్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఎల్లో చేస్తాను. అంటే ఏంటి అంటే ఇలా అకౌంట్స్ అన్నీ పెరుగుతా 20K టార్గెట్ అనేది రీచ్ అవ్వాలి. లేదంటే మ్యాక్స్ 22,500 అకౌంట్స్ రావచ్చు, నా ఎస్టిమేషన్ అంతే, అంతకుమించి ఏం లేదు.
నెక్స్ట్ డేటా లేబుల్స్. సో డేటా లేబుల్స్ యొక్క కలర్ మార్చాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 0Kతో స్టార్ట్ అయ్యి 22,500 దాకా రీచ్ అవుతాం. దీన్నే మనం డేటా లేబుల్స్ అంటాం. నెక్స్ట్ టార్గెట్ లేబుల్. సో టార్గెట్ లేబుల్ అంటే ఇది 20K. సో దీనికి కలర్ ఇస్తాను. మీరు చూడొచ్చు ఫస్ట్ చేంజ్డ్ కలర్. సో మేక్ ఇట్ యాజ్ బోల్డ్. సో టైమ్స్ న్యూ రోమన్. సో పై దానికి కూడా మనం ఏం చేయాలి అంటే బోల్డ్ చేసి టైమ్స్ న్యూ రోమన్ అనేది ఇవ్వాలి. అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే కాల్అవుట్ వాల్యూ. సో కాల్అవుట్ వాల్యూ అంటే ఈ 10K ఏదైతే ఉందో దాన్నే కాల్అవుట్ వాల్యూ అంటాం. సో ఐ విల్ చేంజ్ దట్ వన్ కలర్ ఆల్సో. ఓకే, మేక్ ఇట్ యాజ్ బోల్డ్. నేనేం చేస్తా అంటే టైమ్స్ న్యూ రోమన్ అనేది ఇచ్చేస్తాను. సో దీంతో ఫినిష్ అయింది. ఆ గేజ్ చార్ట్ కూడా నేను నీట్గా కలర్స్ అన్నీ కూడా ఇచ్చేసాను. ఓకే, నెక్స్ట్ నేనేం చేస్తా అంటే ఇదంతా క్లోజ్ చేసేస్తాను. ఫినిష్. ఓకే, నెక్స్ట్ ఇది కార్డుకి సంబంధించిన ఎడిటింగ్. సో సింపుల్గా జనరల్లోకి వెళ్ళి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం. అయిపోయింది. సో కార్డుకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కలర్ వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు కార్డ్స్లోకి వెళ్ళిపోయి సింపుల్గా ఇక్కడ బార్డర్ అని ఉంటుంది. సో బార్డర్ కలర్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ కలరే ఇచ్చేయండి, అప్పుడే నీట్గా ఉంటుంది. ఒకవేళ డివైడర్ ఉంటే దాన్ని ఆపేసేయండి, లేదు అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఇస్తున్నారో అదే డివైడర్ కలర్గా కూడా ఇవ్వండి. సో దీంతో నాకు ఇన్సైడ్ కలర్ అనేది వచ్చేసింది. ఓకే, ఫినిష్. నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇది. సో కాల్అవుట్లోకి వెళ్ళి వాల్యూస్కి లేబుల్స్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కలర్ అనేది ఇచ్చేస్తా. సో వాల్యూ కలర్ విల్ బి దిస్ వన్. మిడిల్ అలైన్మెంట్ ఇస్తాను. మేక్ ఇట్ యాజ్ బోల్డ్. సో టైమ్స్ న్యూ రోమన్ ఇది. సో ఫాంట్ ఏ స్టైల్లో ఉండాలంటే టైమ్స్ న్యూ రోమన్. సేమ్ ఇదే పని నేను ఏం చేస్తాను అంటే దీనికి కూడా ఇచ్చేస్తాను. సో ఫాంట్ కలర్ వచ్చేసి లేబుల్కి ఇది. మేక్ ఇట్ యాజ్ బోల్డ్. దాంతోపాటు దీన్ని కూడా టైమ్స్ న్యూ రోమన్లో ఉంచండి అండ్ సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేయండి. ఓకే, సో ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే పైకి వెళ్ళిపోయి అన్నిటికంటే పైకి మల్టీ కార్డ్ లేఅవుట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చేస్తాను. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఉంటుంది. సో సింపుల్గా ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. సో యూ క్యాన్ సీ కార్డ్ అంతా కూడా కలర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది ఈ స్లైసర్. సో నేనేం చేస్తాను అంటే ఈ స్లైసర్ కూడా మంచి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. సో ఫినిష్. దెన్ సింపుల్గా విజువలైజేషన్లోకి వచ్చేసి సో స్లైసర్ హెడర్ యొక్క కలర్ అనేది ఇస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు కేటగిరీ కలర్ మారింది. దాన్ని నేను బోల్డ్ చేసి దీన్ని ఏం చేస్తాను అంటే టైమ్స్ న్యూ రోమన్లోకి చేంజ్ చేస్తాను. సో సైజ్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. సో స్లైసర్ హెడర్కి చేంజెస్ జరిగింది. నెక్స్ట్ వాల్యూస్ అనమాట. సో సింపుల్గా మీరు చూడొచ్చు వాల్యూస్కి కూడా కలర్ అనేది చేంజ్ అయింది. మేక్ ఇట్ యాజ్ బోల్డ్ టైమ్స్ న్యూ రోమన్. సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాను, ఎందుకంటే ఈ స్లైసర్ అనేది మెయిన్ ఈ పేజ్ మొత్తానికి. సో ఎందుకంటే మనం ఇక్కడ కేటగిరీ వైజ్ ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ కలర్ విల్ బి లైట్ ఎల్లో. సో అయిపోయింది. నేను ఇక్కడ క్లియర్గా దీనికి నేమ్ ఇస్తాను కేటగిరీ వైజ్ అనాలిసిస్ అని. ఇది వచ్చేసి మెయిన్ ఎగ్జిక్యూటివ్ అనాలిసిస్ అంట. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇంకొక షీట్ తీసుకుంటాను. ఈ షీట్ దేనికోసం అంటే కంట్రీ వైజ్. సో కంట్రీ వైజ్గా నాకు ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, ఏ అకౌంట్కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ చూద్దాం. సో కంట్రీ వైజ్ కావాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ స్లైసర్ తీసుకుని దానికి కంట్రీ అనేది ఇస్తాను. ఓకే, అయిపోయింది. సో స్లైసర్ క్రియేట్ అయింది. ఆ స్లైసర్లో కంట్రీ అని చేశాను. ఓకే, సో దీన్ని టైల్లోకి మారుస్తాను, అప్పుడే క్లియర్గా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంట్రీస్ యొక్క లిస్ట్ అంతా కూడా వచ్చేసింది. ఎన్ని కంట్రీస్ ఉన్నాయో మొత్తం ఇక్కడ క్లియర్గా ఉంది. ఓకే, ఫినిష్. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే కంట్రీ వైజ్గా నాకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఈ అనాలిసిస్ అనేది చేస్తాను. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేశాను అంటే సింపుల్గా ఒక కార్డ్ తీసుకున్నాను. దీన్నే సింగిల్ వాల్యూ కేపీఐ అని కూడా పిలుస్తాం. ఓకే, కంట్రోల్-C కంట్రోల్-V. ఓకే, సో 4 వచ్చాయి. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ముందు యూజర్ ఐడీస్ అంటే ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలి.
సో ఓకే, కౌంట్ డిస్టింక్ట్లోకి మారుస్తాను. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, జర్మనీ నుంచి ఎన్ని ఉన్నాయి, సింగపూర్ నుంచి ఎన్ని ఉన్నాయి, యూకే నుంచి ఎన్ని ఉన్నాయి, కెనడా నుంచి ఎన్ని ఉన్నాయి, ఇండియా నుంచి ఎన్ని ఉన్నాయి, ఇలా కంట్రీ వైజ్గా ఎన్నెన్ని అకౌంట్స్ ఉన్నాయో క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే, ఈ 10K అని ఉండటం వల్ల మనకు అంత క్లారిటీ లేదు అనుకుంటే సింపుల్గా ఓకే, సో ఇక్కడ కాల్ అవుట్ వాల్యూలోకి వెళ్ళి ఓకే, సో ఈ కాల్ అవుట్లో వాల్యూస్కి ఇంకా రాలేదు. ఓకే, నో ప్రాబ్లం. రెఫరెన్స్ లేఅవుట్, రెఫరెన్స్ లేబుల్స్, ఓకే, సో పర్లేదు, ఇలా 10Kనే ఉంచేయండి, నో ఇష్యూస్. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఫాలోవర్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంట్రీ వైజ్గా ఉన్న అకౌంట్స్కి ఫాలోవర్స్ పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. సో లెట్స్ గో హియర్. ఓకే, సో ఇప్పుడు మనం క్లియర్గా చూడొచ్చు 134. ఇప్పుడు ఆస్ట్రేలియాకి సంబంధించిన అకౌంట్స్ ఎన్ని అంటే 1210. సో అన్ని అకౌంట్స్ని కలిపి 16 మిలియన్ ఫాలో అవుతున్నారు. జర్మనీకి సంబంధించి, యూఏకి సంబంధించి, ఇండియాకి సంబంధించి, సో ఇండియాకి సంబంధించిన అకౌంట్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి 19 మిలియన్ ఉంది. సో యూకే, యూఏఈ, దాంతోపాటు ఓకే కెనడా, సింగపూర్. సింగపూర్కి కూడా కొద్ది ఫాలోయింగ్ ఎక్కువ ఉంది బికాస్ ఇట్ ఆల్సో హ్యావ్ 19 మిలియన్. సో ఇలా మనకి ఏ కంట్రీ నుంచి ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, వాళ్ళకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది డీటెయిల్డ్గా వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే పోస్టులు అనమాట. కంట్రీ నుంచి ఎన్ని పోస్టులు వచ్చినాయి అనేది క్లియర్గా తెలిసిద్ది. సో 30 మిలియన్ అన్నిటి మీద కలిపి ఇండియా నుంచి 4, యూఏ నుంచి 4, సింగపూర్ నుంచి 4, యుఎస్ఏ నుంచి 4, అన్నిటి మీద 4 అని ఎందుకు చూపిస్తుంది అంటే జనరల్గా ఇది 39 lakhs, 38 lakhs, 37 lakhs ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే రౌండ్ ఫిగర్ కింద 4 లాగా చూపించేస్తుంది. సో అందువల్లే మనకు అన్నిట్లోనూ 4 మిలియన్ అనేది కామన్గా ఉంది. ఓకే, పోస్టులు అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే యావరేజ్గా ఎన్ని లైక్స్ ఉన్నాయనేది చూసుకుందాం. సో కంట్రీ వైజ్గా. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే దీన్ని సమ్ తీసేసి యావరేజ్గా ఇచ్చేస్తాను. సో లెట్స్ గో విత్ యావరేజ్. ఓకే, సో ఇప్పుడు మనం చూడొచ్చు యావరేజ్గా ఎన్ని లైక్స్ ఉన్నాయంటే 570. సో యూఏ నుంచి యావరేజ్ లైక్స్ ఎన్ని 558, యూఎస్ఏ నుంచి ఎన్ని, యూకే నుంచి ఎన్ని, ఇండియా నుంచి ఎన్ని, ఇలా డీటెయిల్గా కూడా మనం చూసుకోవచ్చు కంట్రీ వైజ్. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే కేటగిరీ చార్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటాను. సో అయిపోయింది. సో ఒక లైన్ చార్ట్ అనేది క్రియేట్ చేశాను. కంట్రీ వైజ్గా ఏ కేటగిరీ నుంచి ఎంతమంది ఉన్నారు అనేది ఇక్కడ క్లియర్గా తెలిసిపోద్ది. లెట్స్ టేక్ కేటగిరీ అండ్ దెన్ యూజర్ ఐడి. సో ఇక్కడ మనం చూడొచ్చు పర్సనల్ అకౌంట్స్ అనేవి కొద్దిగా ఎక్కువ ఉంటాయి కంపేర్ టు అదర్స్. సో మిగతా అన్ని కూడా స్లైడ్ డ్రాప్ అనేది ఉంటుంది. ఓకే, ఇది సో పర్సనల్ అకౌంట్స్ 8,000 పైన ఉన్నాయి, రిమైనింగ్ అన్ని కూడా హండ్రెడ్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇంకా క్లియర్గా కావాలి అంటే లెట్ మీ టేక్ ఈ డేటా లేబుల్స్ అనే యాడ్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ అకౌంట్కి ఎన్నెన్ని ఉన్నాయి, ఐ మీన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎన్ని, బిజినెస్, ఫుడ్, అలా అన్ని డీటెయిల్డ్గా వచ్చాయి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే వాల్యూస్కి కలర్ అనేది ఇస్తాను. సో మేక్ ఇట్ యాజ్ బోల్డ్, సో టైమ్స్ న్యూ రోమన్. సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకి డిస్ప్లే యూనిట్స్ అని ఉన్నాయి కదా, ఇది ఆటో అని ఉంది. సో ఆటో తీసేసి నన్ను అని ఇచ్చేయండి. మీకు కరెక్ట్గా దేనికాడ ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి అనేది క్లియర్గా చూపిస్తుంది. అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, జనరల్లోకి వెళ్ళి టైటిల్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేస్తాను. సో టైటిల్ కలర్ విల్ బి దిస్ వన్. సో అలైన్మెంట్ ఇచ్చాను, టైమ్స్ న్యూ రోమన్ సెలెక్ట్ చేస్తాను, అండ్ దెన్ ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తాను. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు టైటిల్ అనేది చేంజ్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేస్తాను. ఓకే,
సో ఇక్కడ మనం చూడొచ్చు అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అయింది. నేనేం చేస్తాను ఇప్పుడు ఒక్కోదాన్ని చేయటం కష్టం కాబట్టి ఇక్కడే అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చేస్తాను. సో వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. సో ఎఫెక్ట్స్లో బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ దీనికి కూడా అంతే, ఇక్కడే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చేస్తాను. సో దీంతో నాకు జనరల్తో వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు స్లైసర్ సెట్టింగ్స్. సో నాకు ఆల్రెడీ టైల్ ఉండాలని ముందరనే డిసైడ్ అయ్యాను. సో టైల్ విల్ బి సేమ్. సో ఇక్కడ ఫాంట్ కలర్ అంటే ఏంటి అంటే ఈ హెడర్కి సంబంధించిన కలర్. సో దీన్ని బోల్డ్ చేసి నేను సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటాను. సో క్లియర్గా కనపడటానికి అది కంట్రీ అని. ఓకే. సో 20. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే టైమ్స్ న్యూ రోమన్ అనేది ఇచ్చేస్తాను. ఓకే. సో ఫాంట్ అంతా కూడా చేంజ్ అయింది. ఓకే. సో ఫినిష్. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే వాల్యూస్కి కూడా ఇస్తాను సేమ్ అదే విధంగా. సో వాల్యూస్ యొక్క ఫాంట్ కలర్ ఇది బోల్డ్. దాంతోపాటు ఇవి టైమ్స్ న్యూ రోమన్లో ఉండాలి. ఓకే. సో అయిపోయింది. కావాలంటే సైజ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఎప్పుడు కూడా ఈ లైట్ ఎల్లోనే. అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఈ కార్డ్స్కి సింపుల్గా కార్డ్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేయండి. ఓకే. సో సింపుల్గా ఏం చేస్తా అంటే ఈ కార్డ్స్లోకి వెళ్ళేసి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. ఓకే. అయిపోయింది. డివైడర్ కలర్ దట్ వన్ ఆల్సో విల్ బి సేమ్. బార్డర్ అని ఉంటే బార్డర్ కూడా సేమ్ అదే కలర్ ఇవ్వండి. సో దీనివల్ల మిడిల్లో ఉండే ఆ వైట్ కలర్ లైన్స్ అనేవి రాకుండా ఉంటాయి. దీని తర్వాత కాల్అవుట్. సో ఇప్పుడు వాల్యూస్కి లేబుల్స్కి కూడా కలర్ అనేది చేంజ్ చేద్దాం. సో ఫస్ట్ వాల్యూస్ కలర్ చేంజ్ చేసి మిడిల్ అలైన్మెంట్ ఇచ్చాను. సో మేక్ ఇట్ యాస్ బోల్డ్. ఓకే. నెక్స్ట్ లేబుల్స్ని కూడా బోల్డ్ చేస్తాను, కలర్ అనేది చేంజ్ చేస్తాను. అండ్ దెన్ కీప్ ఇట్ యాస్ టైమ్స్ న్యూ రోమన్. సైజ్ అనేది కొద్దిగా లిటిల్ బిట్ ఇంక్రీజ్ చేస్తాను. ఓకే. అయిపోయింది. ఇక్కడ మనకు క్లియర్గా వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తా అంటే అన్నిటికంటే పైకి వెళ్ళిపోయి మల్టీ కార్డ్ లేఅవుట్లో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది కూడా ఇచ్చేస్తాను. సో దీంతో నాకు ఇక్కడ ఈ వైట్ కలర్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందో అది కూడా వెళ్ళిపోయి నార్మల్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది వచ్చింది. సో దీన్ని కొద్దిగా పైకి. ఓకే. అయిపోయింది. సో నెక్స్ట్ ఈ రెండింటిని కొద్దిగా కిందకి డ్రాగ్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు మనం చేసిన అనాలిసిస్ దేనికి అంటే కంట్రీ వైజ్గా అనమాట. సో కంట్రీ వైజ్గా ఎన్ని అకౌంట్లు ఉన్నాయి, సో వాటి కేటగిరీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనం కేటగిరీ వైజ్గా అకౌంట్స్ వాటి మీద సంబంధించిన అనాలిసిస్. ఇది వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అనాలిసిస్ అంటాం. ఇది కంప్లీట్ అనమాట. నెక్స్ట్ మనం ఇక ఫోర్త్ వన్ తీసుకుందాం. సో ఈ ఫోర్త్ వన్ విల్ బి ద లాస్ట్ వన్. సో ఫోర్త్ దాంట్లో ఏం చేస్తా అంటే ఫస్ట్ ఒక టేబుల్ చార్ట్ తీసుకుంటాను. సో ఇక్కడ మనం ఎలాంటి విజువలైజేషన్స్ ఏమి ఇవ్వం, జస్ట్ మన డేటా మాత్రమే చూపిస్తాం అనమాట. సో ఫస్ట్ కేటగిరీ తీసుకోండి, దెన్ గో విత్ యూజర్ ఐడి. దాంతోపాటు దీన్ని కొద్దిగా పెద్ద చేస్తాను. ఓకే. సో కేటగిరీ యూజర్ ఐడి కాడ సమ్ వచ్చింది, ఎప్పుడు కూడా యూజర్ ఐడి కౌంట్ ఉండాలి. అయిపోయింది. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే దాంతోపాటు ఫాలోవర్స్. సో ఇప్పుడు కేటగిరీ వైజ్గా ఎంతమంది ఫాలో అవుతున్నారు సమ్ తీసేసి దీన్ని ఏం చేస్తా అంటే యావరేజ్గా. సో యావరేజ్గా ఆర్ట్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు, బిజినెస్ అకౌంట్ని ఎంతమంది ఫాలో అవుతున్నారు అనేది డీటెయిల్గా వచ్చింది. దాంతోపాటు పోస్టులు అనమాట, ఏ కేటగిరీ నుంచి ఎన్నెన్ని పోస్టులు వచ్చినాయి ఇక్కడ క్లియర్గా వచ్చింది. ఇది ఒక టేబుల్, చూడటానికి టేబుల్ లాగా ఉంటుంది. సో దీంట్లో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఉంటుంది. సో కేటగిరీ, ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, దాంతోపాటు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు యావరేజ్గా, దాంతోపాటు ఎన్ని పోస్టులు ఇప్పుడు దాకా వచ్చాయి. అయిపోయింది. సో సింపుల్గా నేనేం చేస్తాను అంటే వీటికి కూడా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎడిటింగ్ ఇదంతా చేస్తాను. సో సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఇచ్చేసాను. అయిపోయింది. నెక్స్ట్ విజువల్స్లోకి వచ్చాక ఫస్ట్ వాల్యూస్లోకి వెళ్ళండి. సో వాల్యూస్లోకి వెళ్తే మనకి ఫస్ట్ ఎలా ఉంటుంది, లెట్ మీ టేక్ టెక్స్ట్ కలర్ ఇచ్చాను, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను అనుకున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఒక రో నార్మల్గా వచ్చింది, ఒక రో మనం ఇచ్చిన కలర్తో వచ్చింది, ఆల్టర్నేట్ రో అనేది నార్మల్గా ఉంటుంది. సో దీన్నే మనం ఏమంటాం అంటే ఆల్టర్నేట్ టెక్స్ట్ కలర్ లేదా ఆల్టర్నేట్ బ్యాక్గ్రౌండ్ అంటాం. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే అన్నిటికీ ఒకే కలర్ ఇచ్చేస్తాను, సో దట్ నాకు వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. సో అయిపోయింది. సో ఇక్కడ మనం చూడొచ్చు అన్నిటికీ సేమ్ కలర్ అనేది ఇచ్చేసాను. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే అన్నిటిని బోల్డ్ చేస్తాను, వీటి సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తా. సో నీట్గా కనిపించాలి కాబట్టి.
ఓకే. సో, దీన్ని కొద్దిగా ఇటు సైడ్ ఇంక్రీజ్ చేస్తాను. ఓకే. సో, ఇలా వచ్చేసింది. నెక్స్ట్ నేనేం చేస్తానంటే కాలమ్ హెడర్స్ అనమాట. సో, కాలమ్ హెడర్స్ అంటే ఇవి. సో, వీటికి కూడా ఇక్కడ ఒక మంచి టెక్స్ట్ కలర్ అనేది ఇస్తాను. సో, వచ్చింది. దెన్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. సో, ఇచ్చేసేయండి. బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా వచ్చింది. సో, మేక్ ఇట్ యాస్ బోల్డ్. దీన్నేం చేస్తా అంటే టైమ్స్ న్యూ రోమన్‌లోకి ఇచ్చేసి సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తా. సో, సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అయింది. సో, టెక్స్ట్ ఎప్పుడు కూడా మిడిల్ అలైన్‌మెంట్‌లో ఉంటే బావుంటది. అయిపోయింది. నెక్స్ట్ టోటల్. సో, టోటల్ అంటే ఈ కింద ఉండేది. సో, ఈ కింద ఉండే లైన్‌కి కూడా నేను కలర్ అనేది ఇస్తాను. సో, లెట్స్ మేక్ టెక్స్ట్ కలర్ వచ్చేసి దిస్ వన్. బోల్డ్ టు టైమ్స్ న్యూ రోమన్ సరిపోద్ది. ఓకే. సో, దీంతో నాకు కావాల్సిన వాల్యూస్ అన్నీ కూడా క్లియర్‌గా వచ్చాయి. సో, ఇక్కడ మనం చూస్తేనే క్లియర్‌గా అర్థమవుతుంది. ఏ కేటగిరీ నుంచి ఎంతమంది యూజర్స్ ఉన్నారు, దాంతోపాటు యావరేజ్‌గా ఎంతమంది ఫాలో అవుతున్నారు వాళ్ళని, ఎన్ని పోస్టులు వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ క్లియర్‌గా వచ్చింది. నెక్స్ట్ మీరు కావాలి అంటే దాంతోపాటు యావరేజ్‌గా ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి, దాంతోపాటు యావరేజ్‌గా ఎన్ని లైక్స్ వస్తున్నాయి అనేది కూడా మీరు ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు సమ్ అని వచ్చింది. ఈ సమ్‌ని తీసేసి యావరేజ్ అని ఇవ్వండి. అయిపోయింది. దాంతోపాటు ఇది కూడా యావరేజ్‌గా ఎన్ని లైక్స్ వస్తున్నాయి. సో, క్లియర్‌గా వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తారంటే సింపుల్‌గా ఈ పోస్టులనే నేను మళ్ళీ ఇచ్చాను. ఈ సెకండ్ టైం దేనికి ఇచ్చాను అంటే హైయెస్ట్ ఎన్ని, అంటే మ్యాక్సిమం పోస్టులు ఎన్ని ఇస్తున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ చూస్తాను. సింపుల్‌గా లెట్స్ టేక్ మ్యాక్స్ అయిపోయింది. సో, ఒక్కొక్క దాని నుంచి మ్యాక్సిమంగా ఎన్ని పోస్టులు వచ్చినాయి అనేది ఇక్కడ క్లియర్‌గా ఉంది. నెక్స్ట్ నేనేం చేస్తా అంటే సేమ్ పోస్టులు మళ్ళీ ఇక్కడ ఇస్తాను. ఈసారి సమ్ తీసేసి మినిమం అనేది ఇస్తాను. సో, మినిమం అంటే లీస్ట్ అనమాట. సో, కొంతమంది 0 పోస్టులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది హైయెస్ట్ పెట్టిన వాళ్ళు కూడా ఇలా క్లియర్‌గా ఉంది. ఓకే. సో, దీన్ని సో, వాల్యూస్ ఓకే. సో, ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్‌గా నాకు వచ్చింది. కావాలంటే ఇక్కడ మీరు పైకి వెళ్ళిపోయి టైటిల్ కూడా ఇచ్చుకోవచ్చు దీనికి. లెట్స్ టేక్ కేటగిరీ వైజ్ అనాలిసిస్ అని. ఓకే. సో, సింపుల్‌గా దీన్ని ఏం చేస్తా అంటే ఇక్కడ పైన పోస్ట్ చేస్తాను. ఓకే. సో, దీన్ని సైజ్ లెఫ్ట్ సైడ్‌కి ఇంక్రీజ్ చేస్తాను. అలాంగ్ విత్ సేమ్ రైట్ సైడ్‌కి కూడా. అయిపోయింది. సో, కంట్రోల్ జే సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాను. సో, మిడిల్ అలైన్మెంట్ మేక్ ఇట్ యాస్ బోల్డ్. సో, కలర్ కావాలంటే కలర్ కూడా ఇచ్చేసేయండి సేమ్. సో, ఇక్కడ ఎఫెక్ట్స్‌లోకి వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చేద్దాం. ఓకే. సో, ఇలా మనం కేటగిరీ వైజ్ అనాలిసిస్ అని టైటిల్ ఇచ్చి ఇలా కూడా క్లియర్‌గా ఇవ్వచ్చు. సో, ఇక్కడ పవర్ బిఐ అంటే ప్రతిసారి చార్ట్సే వాడాలి అనే రూల్ అయితే లేదు. సో, సమ్‌టైమ్స్ యూ కెన్ యూజ్ టేబుల్స్ ఆల్సో. సో, ఎందుకంటే కొన్నిసార్లు టేబుల్సే మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్కువ డీటెయిల్డ్ అండ్ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది కాబట్టి. సో, ఇది మనం ఒక డేటా మీద మామూలుగా నార్మల్ అనాలిసిస్ ఎలా చేస్తాం అనేది ఇక్కడ చూసాం. ఓకే. నెక్స్ట్ రేపు ఏం చేస్తామంటే ఒక మంచి రిపోర్ట్ చేస్తాం ల్యాప్టాప్ సేల్స్‌కి సంబంధించింది.